మొత్తం కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజ్ 2 రీజన్స్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్ర, 2 ఎస్వియు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 50 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటా 15%, ఆల్ ఇండియా కోటా తీస్తే దాంట్లో 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సంబంధించి 212. ఇస్ గవర్నమెంట్ కాలేజ్. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 250 సీట్లు. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 250 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 150 సీట్లు. మెడికల్ కాలేజ్ ఏలూరు 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 150 సీట్లు. అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సర్వీసెస్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ 150 సీట్లు. కల్లూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఇది 150 సీట్లు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిన్నమనేని అంటే విజయవాడలో ఉన్న దానికి 150 సీట్లు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 250 సీట్లు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ చిలకలూరుపేట 200 సీట్లు. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న 20 మెడికల్ కాలేజెస్లో మొత్తం 3770 మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో. ఎస్యువి ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి దాంట్లో 240 సీట్లు. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో 250 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో 155 సీట్లు. ఇట్లా 14 మెడికల్ కాలేజ్ తిరుపతి ఏరియాలో ఎస్వియు ఏరియాలో ఉన్న 14 మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు 2415 సీట్లు. అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు 6185 సీట్లు. అంటే 5.5 కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే 6185 కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు. సరే విభజన పుణ్యమా నాకు తెలీదు, లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎఫర్టా పెట్టినటువంటి ఎఫర్టా అయి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ 40 సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తాత్వవేత్త అని, భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని. అరే భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా 6000 ఎందుకు ఉన్నాయి అంటున్నా నేను. నిన్న ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రతినిధి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు తీసుకొస్తున్నారు, సో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చాలా క్లెయిమ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న విజనరీ ముఖ్యమంత్రిని, మీరు చేసేటువంటి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను చదివినటువంటి 6185 సీట్లలో మీరు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తీసుకొచ్చినట్టు కాలేజీలన్నీ 15 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం